శూద్రులని కూడా దేవతలు, ఈ గ్రామ దేవతలంతా శూద్రులు. ఈ శూద్ర దేవుళ్ళని బ్రాహ్మణుడు పూజ అయ్యాడు, గ్రామ దేవతలలో బ్రాహ్మణుడు పూజ అయ్యాడు. అంటే ఈ బ్రాహ్మణ వ్యవస్థకి హిందూ వ్యవస్థకి సంబంధం లేదు. వాళ్ళు ఆర్యులు. ఓకే, ఆర్యులు అంటే గొప్పవారు. వాళ్ళు మిగతా వారు గొప్పవారు కాదు అని అర్థం. నల్లతోలున్న వాళ్ళు మూలవాసులు అనార్యులు, అనాగరికులు, అసురులు. అంటే వాళ్ళేమో సురులు, వాళ్ళు దేవతలు, వీళ్ళు రాక్షసులు. వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ చెత్తని మన మీద వేల సంవత్సరాల నుంచి నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తీసుకుంటలేము. ఆ విధంగా సురులకి అసురులకి మధ్యలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, దేవతలకి రాక్షసుల మధ్యలో అప్పుడు ఇప్పుడు జరుగుతూనే ఉంది యుద్ధం. అర్థమైందా? అది జరుగుతూనే ఉంటది. ఈ మూలవాసులందరినీ వాడు శూద్రులను వేసిండు, ఇంక్లూడింగ్ మహిళల్ని కూడా. ఎందుకంటే ఆర్యుడు ఈ యొక్క చలి ప్రాంతాల నుంచి ఈ దేశంకి వచ్చినప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకొని రాలేదు.